ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు తెలుసుకునే దివ్యదేశం 64వ దివ్యదేశం అండి, సెంగనూరు అంటారు. ఈ దివ్యదేశంలో యొక్క గొప్పతనం ఏంటంటే, శివుడు ఒకసారి వృకాసురుడు అనే రాక్షసుడికి వరం ఇవ్వటం వల్ల ఏం చేశాడు, తన మీదకే తెచ్చుకున్నాడు శివుడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చి ఆ వృకాసురుడిని సంహరించి బూడిద చేశాడని చెప్తారు కదా. ఇక్కడ 3000 మంది వేద పండితులు, చతుర్వేద పండితులు నిత్య హోమం చేస్తున్నారంటే ఈ క్షేత్రం ఎంత సంపద కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కశ్యప ప్రజాపతికి 2 కొడుకులు, వారిలో సుర అని ఇంకొక 2 సురపద్ములు, వాళ్ళిద్దరూ రాక్షసులు అనమాట. వాళ్ళు శివుడితోటి మరీ వరం పొంది మరణం లేకుండా వరాన్ని పొందారు. అయితే వాళ్ళు జనాన్ని పీడిస్తుంటే మరే అదే శివుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అప్పుడు కుమారస్వామిని విష్ణుమూర్తి ఎదురుగా పెట్టుకుని వీరిని సంహరించి ఒకరినేమో ఆయనకి ధ్వజానికి పైన ఉండేటట్టు ఒకరిని ఆయన వాహనంగాను చేశారు. అందుకనే కుమారస్వామి మయూర వాహనుడిగా అవుతాడు కదా, కుక్కట ధ్వజుడిగా కూడా పేరు పొందింది స్వామి వల్లే. ఈ క్షేత్రానికి అంత మహిమ ఉంది కాబట్టి. అదే కాకుండా శివుడు మర్యాదను కాపాడాడు, ఆయన దేవతను కూడా ఈ రాక్షసుల బారి నుండి రక్షించాడు. కాబట్టి మన మర్యాదలు కాపాడుకోవాలంటే ఈ క్షేత్రంలో ఈ స్వామిని దర్శిస్తే మన మర్యాద కాపాడబడుతుంది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో.